హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల కొత్త హెల్ప్ లైన్ నెంబర్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చిందన్నమాట. సో చాలా మంది అడుగుతూ ఉన్నారండి, మేము ఇందిరమ్మ ఇండ్ల హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే కాల్ కలవడం లేదు, ఒక 10 మినిట్స్ తర్వాత అది ఆటోమేటిక్గా కట్ అయిపోతుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారండి. సో ఎవరికైతే కాల్ కలవడం లేదో అటువంటి వాడు ఒక పని అయితే చేయండి. ఏంటి ఆ పని అంటే తప్పకుండా చెప్తానండి. అంతకన్నా ముందుగా ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకి అప్లై చేసుకొని L1, L2, L3 లిస్ట్ ఉందో అటువంటి వారు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ ఒక స్కిప్ చేయకండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా దీనిగా వీడియోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా ఇందిరమ్మ ఇండ్ల కొత్త హెల్ప్ లైన్ నెంబర్ తీసుకొని రావడం జరిగిందన్నమాట. సో ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకొని ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్లో తప్పులు రాసుకున్నారో అటువంటి వారికి తప్పులు కూడా సరి చేస్తూ ఉన్నారండి. వెంటనే సరి చేయించుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇండ్ల కొత్త హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా ఓన్లీ తప్పులే కదండి, మీకు ఆధార్ కార్డు నెంబర్ కనుక తప్పు పడితే అది కూడా సర్చ్ చేసుకోవచ్చు అండి. అంతేకాదు, ఒకవేళ మీరు అప్లికేషన్లో ఏదైనా డాక్యుమెంట్స్ మిస్ చేస్తే వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీరు తర్వాత అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే ఇందిరమ్మ ఇండ్ల హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయడం అనమాట. సో ఎవరైతే తెలంగాణలో రీసెంట్గా ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకొని L1, L2, L3 లిస్ట్ ఉందో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల కొత్త హెల్ప్ లైన్ నెంబర్ని వాడుకోండి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్లో మీకు ఏదైనా తప్పు పడితే తప్పకుండా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి వెంటనే సర్చ్ చేసుకోండి. లేకపోతే మీకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారండి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వము ఈ ఇందిరమ్మ ఇండ్ల హెల్ప్ లైన్ నెంబర్ని తీసుకొని రావడానికి గల అసలు కారణం అదేనండి. సో ఎవరైతే తెలంగాణలో రీసెంట్గా ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకొని L1, L2, L3 లిస్ట్ ఉందో అటువంటి వారిలో చాలా మంది అప్లికేషన్లో చాలా తప్పులు రాసుకుంటారండి. సో ఎవరైతే అప్లికేషన్లో తప్పులు రాస్తారో అటువంటి వాళ్ళు మనకి ప్రజాపాలన దాకా వెళ్ళాలన్నా కూడా, లేదంటే MRO ఆఫీస్ దాకా వెళ్ళాలన్నా, లేకపోతే MPDO ఆఫీస్ దాకా వెళ్ళాలన్నా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సో వీరిలో కొంతమంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు. కాబట్టి సో అటువంటి వాళ్ళు ముఖ్యంగా అంత దూరం వెళ్ళాలంటే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సో వారి గురించే ఇది ఇందిరమ్మ ఇండ్ల హెల్ప్ లైన్ నెంబర్ని ప్రభుత్వం తీసుకొని వచ్చిందన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తారో అటువంటి వాడు నన్ను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారండి. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, మేము రీసెంట్గా ఇందిరమ్మ ఇండ్ల కొత్త హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసాము, కానీ కాల్ కలవడం లేదు, ఒక 10 మినిట్స్ తర్వాత కాల్ అది ఆటోమేటిక్గా కట్ అయిపోతుందని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారండి. ఫ్రెండ్స్, తెలంగాణ మొత్తం మీద కూడా మనకి దాదాపు ఒక 30 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేస్తున్నారండి. ఈ 30 లక్షల మందికి కూడా ఈ ఒకే ఒక్క హెల్ప్ లైన్ నెంబర్ వర్క్ అవుతుందన్నమాట. సో ప్రజెంట్ ఇంతకు ముందు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉండేది, కానీ సరిగ్గా వర్క్ అవటం లేదన్నమాట. సో కొత్తగా ఏదైతే ప్రభుత్వము హెల్ప్ లైన్ నెంబర్ తీసుకొని వచ్చిందో అదే నెంబరు 30 లక్షల మందికి మనకి ఇచ్చారనమాట. అంటే ఒకే ఒక్క నెంబర్తో దాదాపు కొన్ని లక్షల మంది వారి యొక్క కంప్లైంట్స్ని ఇస్తూ ఉన్నారండి. తప్పకుండా కలుస్తుంది, కాకపోతే కొంచెం లేట్ అవుతుందండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇండ్ల కొత్త హెల్ప్ లైన్ నెంబర్ టైమింగ్స్ వచ్చేసి మనకి ఉదయం 7 గంటల దగ్గర నుంచి సాయంత్రము 9 గంటల వరకు కూడా పనిచేస్తుందండి. సో ఎవరికైతే ఆధార్ కార్డులో కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్లో కానివ్వండి తప్పులు పడ్డాయో అటువంటి వాడు తప్పకుండా వెంటనే సరి చేసుకోండి. ఎందుకంటే విషయం పెద్దది అవ్వకముందే మీరు అప్లికేషన్లో ఏవైతే తప్పులు ఉన్నాయో అటువంటివన్నీ కూడా సరి చేసుకోండి. ఎందుకంటే చాలా మంది రీసెంట్గా ఆధార్ కార్డులో కానివ్వండి, అప్లికేషన్లో కానివ్వండి చాలా తప్పులు రాస్తారనమాట. సో తప్పులు ఉంటే మీకు ఇందిరమ్మ ఇండ్లు రాదండి, గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్తున్న విషయం కాదండి, సాక్షాత్తు ప్రభుత్వమే చెప్తుందన్నమాట. ఎందుకంటే రీసెంట్గా చాలా మంది కూడా ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్లు తొలగించడం జరిగిందనమాట. సో అటువంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే వెంటనే మీ ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇండ్ల హెల్ప్ లైన్ నెంబర్ కింద ఇస్తున్నానండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కాల్ చేసి మీకు ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి.